అయితే రాష్ట్రంలో ఈ హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఒక వ్యక్తి ఆల్రెడీ కంకణం కట్టుకున్నారు. ఆయన ఏమైపోయారు, ఎందుకు సైలెంట్ గా ఆయనంతా షో ఆఫ్ అండి. ఆయనకి ఎవరైనా ప్యాకేజ్ ఇస్తే ఆ టైంకి వచ్చి ఊగిపోయి నేను సనాతన ధర్మం పాటిస్తున్నాను, హిందూ ధర్మాన్ని కాపాడే పనిలో ఉన్నాను నేను అంటారు. కానీ ఇలాంటి ఏమన్నా మన హిందూ ధర్మానికి ఆటంకాలు కలిగించే విషయాలు ఏం జరిగినా కూడా విగ్రహాల ధ్వంసం చేయనివ్వండి, గోకులకి మందు కొట్టనివ్వండి, వాళ్ళ కార్యకర్తలు ఏమైనా చేయనివ్వండి, అలాంటప్పుడు మాత్రం మూసుకుని ఇంట్లో కూర్చుంటారు. అదే ముందు మెట్లు గడిగారు, నేను ముందుంటాను సనాతన ధర్మాన్ని కాపాడుతాను అన్నారు. నిన్న పిఠాపురంలో పదే వ్యాఖ్యలు. పాత ప్రభుత్వాలు ఏం చేసింది ఏమీ లేదని సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్పంచుకుంటున్నారు. చిన్న వ్యవహారాన్ని కూడా భూతత్వంలో చూస్తున్నారంట. పాత ప్రభుత్వం చేసింది ఏమీ లేదు, బూతులు తిట్టడమే అంటారు. ఎంతవరకు ఈ సమంజసం కాదని ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలు అందరూ ప్రతి ఒక్క విషయాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఆయన అప్పుడు ఊగిపోయాడు సనాతన ధర్మాలు, ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు అని ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచిస్తున్నారు. అది మరి ఆయన వరకు చేరుతుందో లేదో కానీ నీకు ఊపి వచ్చినప్పుడు నువ్వు కొద్దిగా ప్యాకేజ్ అందినప్పుడు మాత్రం వెళ్ళి మాట్లాడతావు, అసలు విషయం జరిగినప్పుడు మాత్రం స్పందించు. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఏ విధంగా రేపొద్దున నేను చిత్తుగా ఓడించటమో లేకపోతే నీ అధికారాన్ని కోలదోయటమో చేసే సమయం ఆసన్నమైంది. సినిమాల్లోకి వచ్చింది డబ్బులు సంపాదించుకోవడానికి కాదు, ఆ డబ్బులతో అందరికీ కూడా సేవ చేయడానికి అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. పాలిటిక్స్ లో కూడా డబ్బులు సంపాదించుకోవడానికి రాలేదు, సినిమా ఫ్లాప్ అయినా నాకు డబ్బులు వస్తాయి అంటారు. అంటే ఏంటి వాళ్ళది వ్యాపార దృక్పథంతోనే పరిపాలన చేస్తున్నారండి. ప్రతిదాన్ని వ్యాపార దృక్పథంతోనే చూస్తున్నారు. దేవాలయాలు అవనివ్వండి, ఏదైనా సరే పథకాలు అమలు చేయడంలో అవనివ్వండి, ఏదైనా కూడా వాళ్ళు చేసేవన్నీ వ్యాపార దృక్పథంతోనే ఉన్నాయి. వాళ్ళు సంపాదించుకునే విధానంలోనే ఉన్నాయి. ఆ కూటమి ప్రభుత్వం యొక్క కార్యకర్తలు వాళ్ళ కనుసన్నలో పెరిగే అధికారులు లేకపోతే వాళ్ళ పార్టీకి మద్దతు ఇచ్చే వాళ్ళకి ఉపయోగపడే పనులు చేస్తున్నారు. కానీ ప్రజలందరూ గురించి ఆలోచించే వాళ్ళకి లేదు. భవిష్యత్తునంతా భుజాల మీద ఎత్తుకున్నాను, ఒక్క పిఠాపురానికి నన్ను పరిమితం చేయకండి అంటున్నారు. ఏం జరుగుతుంది? ఒక పిఠాపురం చేయడం వల్లే ఇంతవరకు వచ్చింది. దేశం అంతా చేస్తే దేశం అల్లకల్లోలం అయిపోయింది. మతతత్వాన్ని చెలరేగే విధమైన వ్యాఖ్యలు చేస్తూ కులతత్వాన్ని మతతత్వాన్ని విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నాయని ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. చూడాలి మేడం, పవన్ కళ్యాణ్ గారు పదే మాజీ మంత్రులు పాత నాయకులు బూతులు అంటున్నారు. వాళ్ళ ప్రభుత్వమే కదా, ఇప్పుడు ఏం జరుగుతుంది? అవును, 2 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు కూడా పాత ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసేలాగా మాట్లాడడం వల్ల వాడికి రాజకీయ పరిజ్ఞానం లేదని తెలుస్తుంది. అతనికి అసలు రాజకీయ పరిజ్ఞానం లేదు. ఏ విషయం మీద ఘంటాపథంగా కొంచెం మాట్లాడడం రాదు. ఏదో కొన్ని వేల పుస్తకాలు చదివేశాను నేను అని అంటున్నాడు. పుస్తకాలు చదివితే రాదు నాలెడ్జ్. దేశాని కోసం పోరాడే సైనికుడు అంటున్నారు. సైనికుడు అయితే మరి ఆర్మీలో ఉండాలి కదా మేడం, మామూలుగా నియోజకవర్గం హోటల్లో ఉండాలి. నువ్వు దేశం కోసం పోరాడాలనుకుంటే అసలు అంతర్గతంగా నీ రాష్ట్రంలో ఏం జరుగుతుందో నీకు తెలియట్లేదు. నీ రాష్ట్రంలో ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి, నీ కులము అని నువ్వు నెట్ మీద పెట్టుకుంటున్నావు. ఒక ఎస్సీ కులానికి అన్యాయం జరుగుతుంది, పిఠాపురంలో ఏంటి, కైకూరులో ఏంటి, దళితుల మీద దాడులు జరుగుతున్నప్పుడు మాట్లాడలేదు. నువ్వెందుకు ముందుకు రావట్లేదు? అలాగే దేవాలయాల్లో జరుగుతున్న అరాచకాల గురించి మాట్లాడడానికి బయటకు రావట్లేదు. ఏంటి నీ ఎజెండా ఏంటి? అసలు నువ్వు దేశాన్ని పరిపాలించే నాయకుడు అవుతావా? నీకు ఆ మాత్రం జ్ఞానం ఉందా? అసలు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడతారు. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు మేడం, 2 సంవత్సరాల పరిపాలనలో జరిగింది ఏమీ లేదనేది ప్రజల వాదన. మరి 2029 ఎలా ఉండబోతుంది? మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు కూడా తన వ్యాఖ్యలు వినిపించారు మన మీడియా ముఖంగా. ప్రజలు గమనిస్తున్నారు అనేది అందరూ గుర్తించారు. ఎవరు పరిపాలన బాగుంది, ఎవరి పరిపాలన బాగలేదు, ఎవరు సంక్షేమం చేశారు, ఎవరు సంక్షేమం చేయలేదు అనేది ఇప్పుడు ప్రజలు తెలుసుకుంటున్నారు. ఒకప్పుడు ఇవన్నీ బయటికి రాకపోవడం వల్ల ప్రజలు కొంచెం చిన్న చూసిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు అన్ని బయటకు వస్తున్నాయి. ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? ఎంత అభివృద్ధి చేశారు? అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళులా పరిపాలిస్తూ వచ్చారు కాబట్టి అభివృద్ధి జరిగింది. దాన్ని ఇప్పుడు కొంచెం జరిగిన అభివృద్ధిని వాళ్ళు మేము చేసామని ఏమంటారు, దాన్ని సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం, క్రెడిట్ వాళ్ళు దోచుకోవడం. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఈ హిందూ దేవాలయాలపై దాడులు ఎందుకు? ఆల్రెడీ సనాతన ధర్మం పేరుతో ఒక ఆయన తిరుగుతున్నాడు. ఆయన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. మరి ఏం జరుగుతుంది? ఎందుకు కాపాడలేదు?
గతంలో ఆయన పదవిలోకి రాకముందు ఎన్నో చేశాడు, వచ్చాక కూడా మెట్లు కడిగిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఈ శివలింగం ధ్వంసం గురించి కూడా ఎటువంటి చిన్న చిన్న విషయాల కింద కొట్టుబడేస్తున్నారు ఎందుకు? ఇదంతా కూటమి గవర్నమెంట్ కుంభక్ అయ్యి ఈ కుల మతాల గొడవల్లో తేవడానికి ప్రయత్నిస్తారండి. ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని మతాలని అన్ని కులాలని ఆయన స్వాగతం పలుకుతున్నారు. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన బాప్టిజం తీసుకున్నారు. ఏంటి ఇప్పుడేమో ఏంటి మేము హిందుత్వం అనేసి మన దేవస్థానం తిరుపతి దేవస్థానం మెట్లు కడగడం, ఇవన్నీ ఏంటంటే బురద చల్లడానికి అండి. ఇది మన వైసీపీ గవర్నమెంట్ మీద బురద చల్లడానికి. ఏంటి నా కంఠంలో ప్రాణం ఉండగా నేను జగన్ గారిని రానవను, ఇవన్నీ అనవసరం అండి. ఇప్పుడు ఆయన చేయాల్సింది ఆయన చేయాలి. ఇప్పుడు ఆయన ఏ మతము ఉన్నా ఆయన ఇష్టం. ఇప్పుడు హిందుత్వం అనేసి హిందుత్వం మీద బురద జల్లేసి ఆయనేమో బాప్టిషన్ తీసుకొని హిందుత్వం అనేసి ఏంటి ఒక గవర్నమెంట్ రాగానే ఒక గవర్నమెంట్ని శనగటం అనేది కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఏంటంటే ఆయన చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఆయన బాప్టిషన్ తీసుకున్నాడు ఎవరు, మన జనసేన అధ్యక్షుడు మన పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు హిందుత్వం అనేసి ఈ కాళ్ళు కడగటం ఈ మెట్లు కడగటం ఇది కరెక్ట్ కాదు. ఇదంతా ఏంటంటే కావాలని ఈ కూటమి గవర్నమెంట్ కుంభక్ చేసి ఈ ప్రతిపక్షం అనే వాళ్ళు అనగ తొక్కాలి, ఏంటి అనగ తొక్కటాకే ప్లాన్ చేస్తున్నారండి. అయితే నిన్న పిఠాపురంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు, సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు ఉప ముఖ్యమంత్రి గారు. పాత ప్రభుత్వాలు చేసింది ఏమీ లేదు, పిఠాపురంలో ఆకురాలినా కానీ అది భూతత్వంలో నుంచి వస్తున్నారు, చెట్టు మీద ఉన్న పిట్ట ఏకరాలినా కానీ అది పెద్ద అంశంలో చెప్తున్నారు, సోషల్ మీడియా మాధ్యమాలు చూడకండి వాటిని నమ్మకండి అంటున్నారు. అంటే వాళ్ళ వార్తలు కూడా చూడకూడదా సార్? సార్ ఇప్పుడు 151 ఎమ్మెల్యేలు వచ్చి పిట్ట కబుర్లు పిట్ట మాటలు అనేసి ఆయన 21 సీట్లకి 20 సీట్లకి అంకితమైన ఆయన ఎలా ప్రశ్నిస్తారండి? ఆయన అది కరెక్టేనా? 151 సీట్లు ఏంటి 22 ఎంపీలు తెచ్చుకున్న ఏంటి ఒక రాష్ట్ర సీఎం అయ్యుండి అతన్ని అలా అనటం కరెక్ట్ కాదని మా అభిప్రాయం, ప్రజల అభిప్రాయం అండి. మరొక మాట అన్నారు సార్, నేను పదే చెప్తున్నాను, పాత ప్రభుత్వం చేసింది ఏమీ లేదు, బూతులు మంత్రులు అన్నీ కూడా నిర్వీర్యం చేశారు, పడగొట్టడం ఈజీయే నిలబెట్టడమే కష్టం అంటూ ఏ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏమైంది? ఏమండి ఏమీ చేయలేదంటే 17 కాలేజీలు ఎవరు తీసుకొచ్చారండి? ఎయిర్పోర్ట్లు ఎవరు తీసుకొచ్చారండి? ఆల్రెడీ ఒక ఎయిర్పోర్ట్ రన్నింగ్ అయింది, ఎయిర్పోర్ట్ ఆల్రెడీ ప్లేట్ కూడా దిగింది. మరి అవన్నీ ఎవరు తీసుకొచ్చారండి? ప్రతిపక్షం వాళ్ళు తీసుకొచ్చారు, కూటమి గవర్నమెంట్ తీసుకొచ్చారు. క్రెడిట్ చోరీ జగన్ గారు చేసినట్టుగా మాట్లాడుతున్నారు కదా, ఈయన చంద్రబాబు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించి క్రెడిట్ మీకు ఇచ్చేస్తాం, ఏదో దానం చేస్తాం. ఏమండి ఇదంతా కూటమి గవర్నమెంట్ కుంభక్ అయ్యి ప్రతిపక్షం మీద బురద చల్లటానికి వేసిన ప్లాన్లేనండి. ఇప్పుడు గవర్నమెంట్ లేదు, కూటమి గవర్నమెంట్ ఉంది, ప్రతిపక్షం వాళ్ళు ఎందుకు చేస్తారండి? ప్రతిపక్షం వాళ్ళు ముందుకెళ్ళాలని చూస్తారు కానీ వాళ్ళు ఎందుకు చేస్తారు అలాగా? అది అదంతా సైనికుడు లాంటి నేను రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అన్ని బాధ్యతలు నెత్తి మీద వేసుకున్నాను. సో నేను సినిమాల్లోకి నుంచి రాజకీయాల్లోకి వచ్చింది డబ్బు సంపాదించుకోవడం కానీ కాదు, ఒకవేళ అలా అయితే నేను ఫ్లాప్ అయిన సినిమా మీద కూడా డబ్బు సంపాదించుకుంటాను నిన్న బహిరంగ మాట్లాడుతున్నారు. ఇప్పుడు సినిమాలోకి నేను వెళ్ళను, ఇంకా సినిమాలు చేయను అన్నవాడు ఆయన మన ఉప ముఖ్యమంత్రిగా ఎన్ని సినిమాలు చేశారండి? 2-3 సినిమాలు పూర్తి చేసి మళ్ళీ ఆయన పదవిలోకి వచ్చి నేను సినిమాలు చేయాలంటే ఎవరు నమ్ముతారండి? మాటలు కాకెంప కబుర్లు ఎవరు చెప్తారండి? ఎవరు మాటలు వింటారు? కరెక్ట్ కాదండి. ఆయన అన్ని మాయ మాటలండి, ఆయన మాటలు ఎవరు నమ్మరండి. ఇదని వాస్తవం. 18 నెలలు అయింది, 18 నెలలు గవర్నమెంట్ చూశారు. ఏంటి ఒక కార్యకర్త అడిగారని రోడ్లు వేయించేయడం, ఒక కార్యకర్త అడిగారని గుళ్ళు కట్టేయడం, ఒక కార్యకర్త అడిగారని చర్చిలు కట్టేయడం, ఇది కాదండి కావాల్సింది. ప్రజలు అందరూ సమానం అండి. ఇప్పుడు ఇండియాలో అందరూ సైనికులే, ఇప్పుడు ఇండియా లెవెల్లో అందరూ సైనికులే, ప్రతి ఇంటికి ఒక సైనికుడు ఉంటాడు. అలా నేనే ముందు ఉన్నాననేసి ఆయన ఒక్కడే వెళ్ళి పోరాడలేడు కదండి. అందరూ కావాలి, అందరూ కలుపుకొని వెళ్ళాలి. కానీ అది చేసే పని కాదు. ఇదంతా కూటమి గవర్నమెంట్ చేసే కుంభక రాజకీయాలండి.